వరి పంటలో కొట్టాల్సిన మందులు, వేయాల్సిన ఎరువులన్నీ కూడా అయిపోయాయి. ఇక ఈరోజో రేపో కంకులన్నీ బయటకొస్తాయి. ఇంకో 20 రోజుల్లో కటింగే అనుకుంటాడు రైతు. కానీ ఈరోజో రేపో వరి కంకులన్నీ బయటకొస్తున్నాయి అనుకున్నప్పుడు ఒక్క స్ప్రేయింగ్ చేసుకుంటే ఇక ఆ పంటకి తిరుగుండదు. కటింగ్ అయిపోయిన తర్వాత ఆ వడ్లని తీసుకెళ్లి మార్కెట్లో పోస్తే ప్రతి రైతు కూడా ఏం వడ్లు భలే మెరుస్తున్నాయి అని అడుగుతాడు. గింజల్లో తాళ్ళు లేకుండా, గింజపై ఎటువంటి మచ్చ మరక లేకుండా గింజలు మెరుస్తూ కనిపిస్తాయి. గింజలు పట్టుకుంటే బరువు కూడా బాగా అనిపిస్తుంటాయి. మీ పొలంలో వడ్లు కూడా ఇంతే షైనింగ్గా, ఇంతే క్వాలిటీగా ఉండాలంటే వరి కంకులు బయటకొచ్చే ముందు ఒక్క స్ప్రేయింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చిరుపట్ట దశలో మందు స్ప్రే చేసుకున్నాం కదా, ఇప్పుడెందుకు మందు, అవసరమే లేదు అనుకుంటాడు రైతు. కానీ ప్రస్తుతం మనం తెలుగు రాష్ట్రాల్లో పండిస్తున్నవి సన్న రకాలు. ఈ సన్న రకాలకి వరి కంకులు బయటకొచ్చిన తర్వాతనే ఎక్కువ రోగాలు, తెగుళ్ళు అటాక్ అవుతాయి. ముఖ్యంగా ఈ దశలో అటాక్ అయ్యే సుడిదోమ, మెడవిరుపు తెగులు, కంకినెల్లి, ఆ తర్వాత కాటుక తెగులు, దీన్నే మానిపండు తెగులు అంటారు. ఇవి చాలా డేంజరస్. వీటన్నిటికి కలిపి ఒకే ఒక స్ప్రేయింగ్ చేసుకుంటే ఇక పంటకి తిరుగుండదు. ఈ వరి కంకులు బయటకు వచ్చే ముందు ఫైనల్ స్ప్రేయింగ్లో 2 రకాల మందులు, ఒక న్యూట్రియంట్ని కలిపి స్ప్రే చేసుకుంటే ఎటువంటి రోగాలు, తెగుళ్ళు ఆ పంటని ఏం చేయలేవు. ఒకవేళ రోగాలు, తెగుళ్ళు అటాక్ అయినా వాటి నుంచి డ్యామేజ్ 1-2% మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనం ఫైనల్ మందు స్ప్రే చేసుకున్నాం కాబట్టి. ఈ దశలో ముహూర్తంతో పని లేకుండా పంటని సుడిదోమ చుట్టేస్తుంది. కాబట్టి ఈ సుడిదోమ కంట్రోల్కి పైమెట్రిజన్ 50% WG టెక్నికల్తో తయారు చేసిన ఏదైనా ఒక మందుని మార్కెట్లో మనకి చెస్ కానీ, అప్లై కానీ మందులు దొరుకుతాయి. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి 120 గ్రామ్స్ స్ప్రే చేసుకోవాలి. దీంతోపాటు మెడవిరుపు, కంకినెల్లి, ఇంకా కాటుక తెగులు, మానిపండు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీటి నివారణకు అజాక్సిస్ట్రోబిన్ 18.2% ప్లస్ డైఫెనకొనజోల్ 11.4% ఈ టెక్నికల్తో తయారు చేసిన ఏదైనా ఒక మందుని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మార్కెట్లో మనకి అమిస్టా టాప్ అయితే దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 200 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. దాదాపుగా 99% ఈ 2 మందులు సరిపోతాయి. ఈ దశలో ఒక 10-20% బ్యాక్టీరియా ఎండాకు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దీని కొరకు ప్లాంటోమైసిన్ ఒక 100 గ్రామ్స్ కలుపుకొని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. వరి కంకులు బయటకొచ్చే దశలో కంకికి వచ్చే రోగాల్ని కంట్రోల్ చేయడంతో పాటు వరి కంకికి బలాన్ని అందియాలనుకుంటే, పంటలో రోగనిరోధక శక్తిని పెంచి తాలు లేకోకుండా గింజలు మంచి కాటాకి రావాలనుకుంటే మనకి 0050 అని వాటర్ సాల్యుబుల్ పొటాష్ అయితే దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 1 kg స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే ఈ 0050 ప్లేస్లో మనకి బయోవిటాక్స్ కానీ, సాగరిక గోల్డ్ కానీ స్ప్రే చేసుకుంటే అందులో ఈ ప్రథమ పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. అది స్ప్రే చేసుకుంటే రిజల్ట్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ బయోవిటా ఎక్స్ కానీ, సాగరిక గోల్డ్ కానీ స్ప్రే చేసుకోవాలనుకుంటే ఎకరానికి ఒక 500 ml స్ప్రే చేసుకుంటే ఇక ఆ పంటకి తిరుగుండదు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన మందులన్నీ కూడా ఆప్షనల్. మీకు నమ్మకం ఉండి వీటి మీద ఒక అవగాహన ఉంటే మాత్రమే స్ప్రే చేసుకోండి. డబ్బులు దండగా, లేకపోతే ఇవన్నీ కొట్టాల్సిన అవసరం లేదు, రైతుకు మిగిలేది డాషే అనిపిస్తే మీకు ఇవన్నీ స్ప్రే చేసుకోవాల్సిన పనే ఉండదు. ప్రతి రైతు కూడా నాలెడ్జ్ గెయిన్ చేయడంలో, అంటే అవగాహన పెంచుకోవడంలో తప్పు లేదు. తెలుసుకున్నంత మాత్రాన స్ప్రే చేయాల్సిన అవసరం కూడా లేదు. అవగాహన కోసం తెలుసుకొని అవసరమైనప్పుడు స్ప్రే చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ నాలెడ్జ్ని యూట్యూబ్లో షేర్ చేయడం జరుగుతుంది. వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేయండి.